చూస్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. మాగుంటకు సీటు లేదని బాలినేనికి వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేశారు. అయితే సీఎం పిలిచినా వచ్చేదే లేదని వారితో బాలినేని తెగేసి చెప్పారు. నిన్న బాలినేని సీఎంఓకు వెళ్లారు. అయితే సీఎం బిజీగా ఉన్నారని చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. తాజాగా ఇవాళ సీఎంఓ నుంచి బాలినేనికి ఫోన్ వెళ్ళింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక గత 2 నెలల కాలంగా కూడా ఒంగోలు నేత మాజీ మంత్రి బాలినేని వివాదం కూడా రాష్ట్ర స్థాయిలో పెద్ద సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని చెప్పి కూడా బాలినేని గత కొంతకాలంగా పట్టుబడుతున్నారు. తనకి తన కుమారుడికి గిద్దలూరు అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి వాళ్ళని కోరుతున్నారు. కానీ అక్కడ మాత్రం మాగుంటకు పేరు ఎత్తద్దు, మాగుంటకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అధిష్టానం అనేక సందర్భాల్లో కూడా కరాఖండిగా తేల్చి చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే బాలినేనికి సంబంధించి కూడా ఆయన కొంత అలకబూన్నట్టు తెలుస్తా ఉంది. నిన్న కూడా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి కలవకుండానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గేటు వద్దకు వచ్చి వెంటనే కూడా అదే ఎంత వేగంతో అయితే వచ్చారు అదే వేగంగా ఆయన వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా చూసుకుంటే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని చెప్పి బాలినేని కబురు వచ్చింది. కానీ ఆయన విజయవాడ ఒక ప్రైవేట్ హోటల్లో ఉండి ఆయన బాలినేనికి సంబంధించి కూడా వైసీపీ పెద్దలు ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. గిద్దలూరుకి సంబంధించి మీరు పోటీ చేయాలి, ఒంగోలు ఎంపీకి సంబంధించి వేరే వాళ్ళకి ఇచ్చి ఆలోచన చేస్తున్నాము, నెల్లూరు ఒంగోలు జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ నియమిస్తాము, అలాగే ఒంగోలు ఎంపీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ పేరు ప్రపోజల్ చేస్తున్నామని చెప్పి కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తాం. దానికి ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఇటువంటి అంశాలకు సంబంధించి తనతో మాట్లాడవద్దని చెప్పి ఆయన ఫోన్ కట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాని ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే కనుక బాలినేని ఎపిసోడ్ అయితే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి బాలినేని మొదటి నుంచి కూడా చాలా ముఖ్యమైన నేతగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే బాలినేని తీసుకున్న నిర్ణయం పట్ల కూడా పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి బాలినేని పార్టీలో కొనసాగుతారా, పార్టీని వెడతారా, లేకపోతే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి కూడా చర్చనీయాంశం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్సీపీ తీరు పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహంతో అయితే బాలినేని ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, శివ, చూసుకుంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అయితే ఇటు ఎమ్మెల్యేలని ఎంపీలని అయితే మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బాలినేని మాగుంటకి ఏదైతే సీట్ అడిగారో దాన్ని ప్రభుత్వం అయితే నిరాకరించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలినేని ఎటువైపు వెళ్ళబోతున్నారు? ఒకవేళ బాలినేని పార్టీ మారితే వైసీపీకి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు శివ? బాలినేనికి సంబంధించి కూడా మొదటి నుంచి ఒంగోలు, గిద్దలూరుతో పాటు మరికొన్ని స్థానాలను అయితే ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించి సర్వేలు స్థానికంగా ఉన్న ప్రాతినిధ్యాన్ని బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా అక్కడ గెలిపే ధ్యేయంగా కూడా వైసీపీ పనిచేస్తా ఉంది. సో ఈ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు అధిష్టానం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ బాలినేనికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ఆయన మెత్తపడకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన టీడీపీలోకి వెళ్తారని అలాగే వైఎస్ఆర్సీపీలో చేరతారని చెప్పి విస్తృతంగా ప్రచారం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో ఎక్కువ శాతం జనసేనలో చేరతారని చెప్పి చాలా ఎక్కువగా ప్రచారం అయితే జరిగింది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం చెప్పినట్లు గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకపోతే పార్టీ పెడతారా? ఒకవేళ కనుక పార్టీ పెడితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లాపై బాలినేని ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్ శివ, థ్యాంక్ యూ. బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. మాగుంటకు సీటు లేదని బాలినేనికి వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు.
మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేశారు. అయితే సీఎం పిలిచినా వచ్చేదే లేదని వారితో బాలినేని తెగేసి చెప్పారు. నిన్న బాలినేని సీఎంఓకు వెళ్లారు. అయితే సీఎం బిజీగా ఉన్నారని చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. తాజాగా ఇవాళ సీఎంఓ నుంచి బాలినేనికి ఫోన్ వెళ్ళింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వం అయితే ఎమ్మెల్యేలకు వరుసగా షాక్లు ఇస్తూనే ఉంది. దీంతో వైసీపీలో అసంతృప్తులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా వైసీపీ అయితే షాక్ ఇచ్చింది. మాగుంటకు సీటు లేదు అంటూ కూడా బాలినేనికి వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బాలినేని ఎటువైపు వెళ్తారు? ఇప్పటికే పార్టీ మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారా లేక అదే పార్టీలో కొనసాగుతారా అంటే కూడా దానికి సంబంధించి ఇంకా సమాచారం అందలేదు. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయొద్దు అంటూ కూడా ఇటు వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేశారు. అయితే సీఎం పిలిచినా వచ్చేది లేదని వారితో బాలినేని అయితే తెగేసి చెప్పారు. ఇప్పటికే వైసీపీ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. వైసీపీ అధిష్టానం అయితే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేలో బలబలాలను చూసుకుని కూడా వారికి సీటును కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు బాలినేనికి కాల్ చేసి మరి సీటు కేటాయించట్లేదు అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే షాక్ ఇచ్చింది. మాగుంటకి సీటు ఇవ్వాలి అంటూ కూడా బాలినేని మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ టికెట్ నిరాకరించింది ప్రభుత్వం.